చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాజ్యసభ మాజీ సభ్యులు నర్రెడ్డి తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో రాష్ట్రం అప్పులాంధ్రగా మారిందని విమర్శించారు. 18 నెలల పాలనకే ప్రజలు మొరపెట్టుకుంటుంటే 15 ఏళ్లు పాలిస్తామంటూ మంత్రి లోకేష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు కాంగ్రెస్ నేత. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఉండడం ఖాయమని, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ ఉందని, రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్గా మారిపోయిందని నిన్నటి రోజు అమెరికాలోని డల్లాస్లో టీడీపీ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పడం చాలా హాస్యాస్పదం. వాస్తవంగా చెప్పాలంటే కూటమి పాలన 18 నెలలకే రాష్ట్ర ప్రజలకు బొప్పి కట్టింది, తలకు బొప్పి కట్టింది. ఇంకా 15 ఏళ్ళు ఉంటే ప్రజలకు గోచిపాత కూడా మిగలదు. రాష్ట్రము అప్పుల్లో మాత్రం యమాస్పీడ్గా ఉంది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది. కేవలము 18 నెలల్లో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అప్పుల్లో కూటమి ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీ ప్రభుత్వం కేవలము 9,322 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, అందులో 4వ వంతు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 63,052 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేవలము రాజధాని పేరుతో 63,500 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇక బాదుడే బాదుడు, వీర బాదుడు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. బాదుడే బాదుడు, వీర బాదుడు. ఇంకా రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి చెప్పనలవి కాదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయము దండగా అనే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. కనీసము వరి పండించే రైతులకు గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక మద్యం పాలసీ, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా మద్యం పాలసీ తయారైంది. ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ను దేవుడెరుగు, ఇంటికొక తాగుబోతును తయారు చేసే విధంగా మద్యం పాలసీ తయారైంది. ఇక జూదం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. మూడు జోకర్లు, 6 కళావరులుగా సాగుతూ ఉంది. హై స్కూళ్ళలో కూడా డ్రగ్స్, గంజాయి దుష్ట సంస్కృతి ప్రవేశించింది. ఇక రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్లుగా తయారైనాయి. రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, సాగునీటి రంగం నిధులు లేక చతికిలబడింది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు మాటలు తగ్గించి చేతలో తమ పనితనాన్ని చూపించాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.